పోలీస్ స్టేషన్కి వెళ్ళారు, కంప్లైంట్ ఇవ్వాలని అనుకున్నారు, పోలీస్ ఎఫ్ఐఆర్ రాయమన్నారా? ఈ ఒక్క మిస్టేక్ చేస్తే మీ కేసు మొత్తం వీక్ అయిపోతుంది. ఈ వీడియో ఎండ్ వరకు చూడండి. నమస్కారం అండి, నేను అడ్వకేట్ రణధీర్. వెల్కమ్ టు అంకమ్స్ లా ఫర్మ్. ఈ వీడియోలో ఎఫ్ఐఆర్ అంటే ఏంటి, ఎలా ఫైల్ చేయాలి, పోలీస్ ఎఫ్ఐఆర్ రిఫ్యూజ్ చేస్తే ఏం చేయాలి అనే విషయాలు స్టెప్ బై స్టెప్ మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందామండి. అసలు ఫస్ట్ ఎఫ్ఐఆర్ అంటే ఏంటి? ఎఫ్ఐఆర్ అంటే ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ అండి. సింపుల్గా క్రైమ్ జరిగినప్పుడు ఫస్ట్ కంప్లైంట్, తర్వాత పోలీస్ ఇన్వెస్టిగేషన్కి బేస్ ఎఫ్ఐఆర్ అండి. ఎఫ్ఐఆర్ లేకపోతే పోలీస్ ఎంక్వైరీ స్టార్ట్ అవ్వలేదు, గుర్తుపెట్టుకోండి. మనం పోయి ఫస్ట్ కంప్లైంట్ ఇస్తేనే వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేయాలంటే ఎఫ్ఐఆర్ కావాలండి. ఎఫ్ఐఆర్ బేస్తోనే వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేస్తారు, లేకపోతే ఎంక్వైరీ అనేది స్టార్ట్ కాదు. ఎఫ్ఐఆర్ ఎప్పుడు కంపల్సరీ అంటే కొన్ని కేసెస్లో ఎఫ్ఐఆర్ కంపల్సరీ, అంటే కొన్ని అఫెన్సెస్లో ఎఫ్ఐఆర్ కంపల్సరీ అండి. అవి కాగ్నిజబుల్ అఫెన్సెస్ అంటే థెఫ్ట్, అసాల్ట్, చీటింగ్, డొమెస్టిక్ వైలెన్స్, ఇవన్నీ కాగ్నిజబుల్ అఫెన్సెస్లోకి వస్తాయండి. దీనిలో ఎఫ్ఐఆర్ కంపల్సరీ రాయాలి, వేరే ఆప్షన్ లేదు, గుర్తుపెట్టుకోండి. హౌ టు ఫైల్ ఎఫ్ఐఆర్ మనం చూద్దాం. ఎలా ఎఫ్ఐఆర్ ఫైల్ చేయాలి? కరెక్ట్ పోలీస్ స్టేషన్కి ఫస్ట్ వెళ్ళాలండి. కరెక్ట్గా పోలీస్ స్టేషన్కి వెళ్ళి క్రైమ్ జరిగిన ఏరియా పోలీస్ స్టేషన్కి వెళ్ళాలండి, నియర్ బై. అప్పుడు ఓరల్గా కానీ రిటర్న్గా కానీ కంప్లైంట్ ఇవ్వాలండి. ఆ కంప్లైంట్లో మనం డేటు, టైము, ప్లేసు, ఫ్యాక్ట్స్ ఆఫ్ ద కేస్ అంటే ఏం జరిగింది అనేది మనం క్లియర్గా అందులో మెన్షన్ చేయాలండి. ఎఫ్ఐఆర్ కాపీని మనకు ఫ్రీగా ఇవ్వాలి వాళ్ళు, కంపల్సరీ. ఎఫ్ఐఆర్ నెంబర్ని మనం గుర్తుపెట్టుకోవాలి, ఎందుకంటే అది ఫ్యూచర్లో చాలా ఇంపార్టెంట్ అండి ఎఫ్ఐఆర్. ఎందుకంటే ఒక కేసు ఒక కేసు ఎఫ్ఐఆర్ మీదనే ఆధారపడి ఉంటుంది. సో నెంబర్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. పోలీసులు ఎఫ్ఐఆర్ రిఫ్యూజ్ చేస్తే ఏం చేయాలి? మనం ఒకవేళ వాళ్ళు రిఫ్యూజ్ చేశారండి, మనం ఏం చేస్తాం? స్టెప్ 1, ఎస్పీఆర్ డిఎస్పీకి కంప్లైంట్ ఇవ్వాలి. సెక్షన్ 154 క్లాస్ 3 ఆఫ్ సిఆర్పిసి ప్రకారం ఎస్పీకి అన్న డిఎస్పీకి అన్న కంప్లైంట్ ఇవ్వాలి. లేదా సెకండ్ ఆప్షన్, మెజిస్ట్రేట్ కోర్ట్ సెక్షన్ 156 క్లాస్ 3 సిఆర్పిసి ప్రకారం కోర్ట్ ఆర్డర్ తెచ్చుకోవాలి. ఆన్లైన్లో ఎఫ్ఐఆర్ రిఫ్యూజ్ చేయడం క్రైమ్ అండి. ఇది ఆప్షన్ 3. పోలీసులు ఎఫ్ఐఆర్ రిఫ్యూజ్ చేయడం క్రైమ్, గుర్తుపెట్టుకోండి. మనకు కొన్ని అపోహలు ఉంటాయండి నెక్స్ట్ ఎఫ్ఐఆర్ మీద. అంటే ఏంది, ఎఫ్ఐఆర్ అయితే ఇమీడియట్ అరెస్టా? ఆడు చుట్టుపక్కలోడు, ఈడు చుట్టుపక్కలోడు ఎట్లుంటారండి? ఎఫ్ఐఆర్ వచ్చిన వీడు అరెస్ట్, వీడి లోపలేసుడే, ఇలా కొన్ని అపోహలు, మైత్స్ ఉంటాయండి. ఎఫ్ఐఆర్ రాస్తే ఇమీడియట్ అరెస్టా? ఉండదండి. ఎఫ్ఐఆర్ రాయడానికి పైసలు ఉండవండి. ఓన్లీ లాయర్ కంప్లైంట్ ఇవ్వాలా, అలాంటివి కూడా ఉండవు. ఇక మనం క్రైమ్ జరిగింది, లాయర్ని పట్టుకొని పోయి కంప్లైంట్ ఇస్తాం, మనకి దొంగతనం జరుగుతుంది, మనం పోయి కంప్లైంట్ ఇస్తాం, కానీ మనం ఒక లాయర్ని తీసుకొని కంప్లైంట్ ఇవ్వలేము కదా. కంపల్సరీగా మనమే ఇవ్వచ్చు కంప్లైంట్. ఇవన్నీ అపోహలు, ఫాల్స్, నిజాలు కావు, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఎఫ్ఐఆర్లో కామన్ మిస్టేక్స్ ఏంటండి? ఎమోషనల్ లాంగ్వేజ్, ఎక్స్కర్షన్, రాంగ్ ఫ్యాక్ట్స్. ఇప్పుడు ఎమోషనల్ లాంగ్వేజ్ అంటే మనకు జరగనిది, ఊహించంది ఏదో రాయడం కానీ, ఎగ్జాక్ట్ ఇమాజినేషన్లో రాయడం కానీ, ఫ్యాక్ట్స్ కరెక్ట్గా లేకపోవడం కానీ, అప్పుడు ఏమవుతుందంటే అది రాంగ్ ఎఫ్ఐఆర్ అవుతుంది, కేసు వీక్ అయిపోతుంది. అప్పుడు కేసు ప్రూవ్ కాదు, వాళ్ళు కూడా కరెక్ట్గా ఇన్వెస్టిగేషన్ చేయలేరు. మనం ఇచ్చే ఎఫ్ఐఆర్ కరెక్ట్గా ఉండాలి, లూప్ హోల్స్ కరెక్ట్గా ఉండాలి, రాసిన కేసు ఫ్యాక్ట్ కరెక్ట్గా ఉండాలి, ఆ డేట్ కానీ, టైం కానీ, ప్లేస్ కానీ, ఇన్సిడెంట్ కానీ ఏవైనా పర్ఫెక్ట్గా ఉండాలండి. అవి పర్ఫెక్ట్గా ఉంటేనే ఇన్వెస్టిగేషన్ పర్ఫెక్ట్గా ప్రాపర్గా ముంగడిపోతుంది, గుర్తుపెట్టుకోండి. అసలు రియల్ లైఫ్ కేస్ స్టోరీ. ఒక కామన్ మ్యాన్ పోలీస్ ఎఫ్ఐఆర్ రిఫ్యూజ్ చేశారంటే కోర్టు వెళ్ళాక ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయింది, తెలుసా అది మీకు?
రియల్ లైఫ్లో కామన్ మ్యాన్ పోలీస్ ఎఫ్ఐఆర్ రిఫ్యూజ్ చేస్తే ఆ కామన్ మ్యాన్ ఏం చేసిండంటే కోర్టుకి వెళ్ళిండు. అప్పుడు ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయింది. అట్లా కొన్ని స్టోరీస్ ఉన్నాయండి, మీరు కావాలంటే సెర్చ్ చేయొచ్చు. నేను కూడా నెక్స్ట్ వీడియోస్ పెడతాను వాటి మీద కూడా. అలా చాలా స్టోరీస్ ఉన్నాయి. ఇప్పుడు పోలీసులు కొంతమందికి పోండి అలా కొంచెం రిఫ్యూజ్ చేస్తారు. వాళ్ళ అదర్ టెన్షన్స్ వల్ల రిఫ్యూజ్ చేయడము, వేరే టెన్షన్స్ వల్ల రిఫ్యూజ్ చేస్తే కోర్టు వాళ్ళకి ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయిస్తుందండి. నేను చెప్పాను కదా, రిఫ్యూజ్ చేస్తే ఎస్పీ కన్నా డిఎస్పీ కన్నా మనం కంప్లైంట్ ఇవ్వచ్చు. వాళ్ళు కూడా రిఫ్యూజ్ చేస్తే కోర్టుకి వెళ్ళొచ్చు. చెప్పాను కదా, 154 అంటేనేమో క్లాస్ 3 అప్పుడు మనం సిఆర్పిసి ఇది ఎస్పీకి డిఎస్పీకి ఇవ్వచ్చు. 156 క్లాస్ 3 ప్రకారం సిఆర్పిసి ప్రకారం మనం మెజిస్ట్రేట్కి ఇవ్వచ్చు. అప్పుడు కంపల్సరీ ఎఫ్ఐఆర్ అవుతుందండి. అప్పుడు పోలీసులు సచ్చుకుంటూ ఇన్వెస్టిగేషన్ చేస్తారు. ఎందుకంటే మెజిస్ట్రేట్ ముంగడికి వెళ్ళాక ఏం చేసేది ఉండదు కదండి. ఇట్ హ్యాస్ టు ఇన్వెస్టిగేట్ ద కేస్ ఎవరైనా కానీ. అడ్వకేట్గా ఫైనల్ అడ్వైజ్ ఏంటంటే, మీ రైట్స్ తెలుసుకుంటే పోలీస్ ప్రెజర్ పనికి రాదు. లా మీ సైడ్లోనే ఉంది. గోల్డెన్ లైన్ అండి, ఇది గోల్డెన్ వర్డ్ అని చెప్పేది. మీ రైట్స్ మీరు తెలుసుకుంటే మీకు పోలీస్ ప్రెజర్ పనికిరాదండి. మీ రైట్స్ మీకు తెలుసుకుంటే, మీకు కొంచెం అవగాహన ఉంటే మీరెందుకు భయపడతారు? మీకెందుకు రైట్స్ తెలియకుంటే మీకెందుకు ప్యానిక్ అవుతారు కదా? లా మీ సైడ్ ఉంది. డోంట్ ఫియర్, వీఆర్ హియర్. గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు కూడా భయపడాల్సిన పని లేదండి. లా ఎప్పుడు మన సైడే ఉంటుంది. న్యాయం సైడే లా ఉంటుందండి. గుర్తుపెట్టుకోండి, ఇది అవి మీ రైట్స్, మీరు తెలుసుకోవాల్సిన రైట్స్ అండి ఇవన్నీ. నేను అందుకే రోజు ఒక వీడియో చేస్తున్నాను, మీకు అవగాహన కోసం పెడుతున్నాను. పూర్తిగా వీడియో చూడండి. ఎప్పుడైనా కొంచెం చూస్తే అర్థం కాదండి, ఫుల్ వీడియో చూస్తే కొంచెం మనకు జనరల్ అవేర్నెస్ వస్తుందండి. ఇది లీగల్ అవేర్నెస్ అండి. నేను చెప్పేది ఏదైనా లీగల్ అవేర్నెస్ కోసం అందరికీ తెలియాలండి ఈ ఫ్యాక్ట్స్. మీరు కూడా షేర్ చేయండి అందరికీ. మీరే కాదు, మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ షేర్ చేయండి. ఈ వీడియో ప్రతి ఒక్క సిటిజన్ చూడాలండి. ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, అందరికీ తెలియపరచండి. తెలుగు లీగల్ అవేర్నెసెస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. బెల్ సింబల్ని మీరు ప్రెస్ చేయండి. నా వీడియోస్ డైరెక్ట్ మీ అకౌంట్లోకి వస్తాయి, మీ యూట్యూబ్ ఛానల్లోకి వస్తాయి. మీరు డైరెక్ట్ చూడొచ్చండి మీరు లాగిన్ అయితే నా వీడియోస్. సబ్స్క్రైబ్ చేయండి, బెల్ సింబల్ని కంపల్సరీ కొట్టండి. థ్యాంక్ యూ అండి.